అభివృద్ధి అనే పదానికి అర్థం మారుతుందా? ప్రజాధనం అంటే పాలకులు, కాంట్రాక్టులు జేబులు నింపే సాధనమా? నాయుడుపేట మున్సిపాలిటీని చూస్తుంటే అవునని అనిపిస్తోంది. సాక్షాత్తు ఎమ్మెల్యే సొంత ప్రాంతం. ఇక్కడ అభివృద్ధి పరుగులు పెట్టాలి, మౌలిక వస్తువులు మెరిసిపోవాలి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే మాత్రం గుండె తరుక్కుపోతుంది. ఇటీవల పట్టణ పురపాలక శాఖ నాయుడుపేటలో రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణం కోసం అక్షరాల 2 కోట్ల రూపాయలు మంజూరు చేస్తుంది. ఈ నిధులతో ప్రజల దాహార్తి తీర్చే తాగునీటి లైన్లు, పారిశుధ్యం మెరుగుపరిచే మురుగు కాలువలు, రవాణాకు అనువైన సిమెంట్ రోడ్స్ నిర్మించాల్సి ఉంది. కానీ ఆ 2 కోట్ల రూపాయల ప్రజాధనం ఇప్పుడు మట్టి పాలవుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాయుడుపేట రోడ్లను చూసిన వారు లక్షలు దారపోసింది ఏ మాత్రానికైనా అనుకుంటున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడంతో కాంట్రాక్టర్స్ ఇష్టారాజ్యంగా చేపట్టిన రోడ్లు ఆదిలోనే ధ్వంసమైపోతున్నాయి. 2 కోట్ల రూపాయల ప్రజాధనం మట్టిపాలు చేసిన దయనీయ స్థితి ఇక్కడ కనిపిస్తోంది. మూడు రోడ్లు ఈ మామూలుగా ఉన్నాయి. ఇది సప్తగిరి అంటే శ్రీరామ్ నగరే లెక్క, బోబాయి కాలనీ అంటారు, శ్రీరామ్ నగరే. కానీ 3 రోడ్లు మామూలు రోడ్లే ఇవి ఉండింది, ఈదులే ఉన్నాయి. మట్టి వాళ్ళు ఇంటి ముందర తోలుకొని లెవెల్ చేసుకొని దానికి ఉన్నాయి. అట్ట ఏదో నీళ్ళు వచ్చినప్పుడు రెడ్డికాయలకి అట్టా పోతుంది దొల్లి, ఏదో పట్టణ అంతే జరుగుతుంది. కానీ ఇప్పుడు బెడ్ వేసినారు. ఒకసారి బెడ్ వేసి మళ్ళీ కొద్ది రోజులు జరిగినాక, కొద్ది రోజులు అంటే ఒక 10 రోజులు, ఒక 6 రోజులు అందరూ బెడ్ వేసి ఇంకా మీరు ఇట్లా చేసి ఎట్టానని అందరూ అడుగుతున్నారు. వాళ్ళు వీళ్ళందరూ అడిగేటట్టుకి బెడ్ వేసి ఆపేసినారు. కాల వేయమని అడిగినారు. కాల వేస్తాము నిదానంగా, ఇది రోడ్డు వేసేసి తర్వాత కాల వేస్తాను అన్నారు. ఇంటికి మేము తలా రూపాయి వేసుకొని బోర్ రిపేర్ చేపిస్తున్నాం. మాకు ఈ బోర్ అసలు నీళ్లు మాకు వసతులే, అసలుకి ఈ వసతి లేని దానికి వాటర్ కాలిపోయిందంటే అదే ఆ రోడ్డు నేను కూడా చెప్పేది. నాయుడుపేటలో జరుగుతోంది అభివృద్ధి యజ్ఞం కాదు, అక్రమార్కుల జేబులు నింపే పందెరం. అసలు ఇక్కడ రోడ్ల కాంట్రాక్టులు ఎవరికి దక్కుతున్నాయో ఆరా తీస్తే కళ్ళు బైర్లు కమ్మిన నిజాలు వెలుగు చూస్తున్నాయి. కాంట్రాక్టర్ల ముసుగులో సాక్షాత్తు కౌన్సిలర్లు, పరపతిమైన రాజకీయ నాయకులే కాంట్రాక్ట్స్ దక్కించుకుంటున్నారు. బినామీల పేర్లతో టెండర్స్ దక్కించుకోవటం, పనులు ఇష్టారాజ్యంగా నడిపించడం ఇక్కడ పరిపాటిగా మారిపోయింది. నిధుల కేటాయింపు మొదలుకుని పనులు పూర్తయ్యే వరకు ప్రతి దశలో రాజకీయ నాయకుల జోక్యం మితిమీరిపోతోంది. గతంలో అధికారులున్న నాయకులే ఇప్పుడు కూడా అధికారులను బెదిరించి మరీ పనులు చేస్తారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మన సూలూరుపేట ఎమ్మెల్యే గారు డాక్టర్ నెలవల్లి విజయశ్రీ గారి వారు మన ఎల్ఆర్ఎస్ బీపీఎస్ సంబంధించినటువంటి గ్రాంట్ ద్వారా గత సంవత్సరం 2 కోట్లు తీసుకురావడం జరిగింది. అందులో 2 కోట్లకు సంబంధించినటువంటి కౌన్సిల్ తీర్మానం తీసుకొని గౌరవ చైర్పర్సన్ గారి మరి పాలకవర్గం యొక్క ఈ సూలూరుపేటకి 2 కోట్లు, నాయుడుపేటకి 2 కోట్లు. ఈ 2 కోట్లో మనం ప్రధానమైనటువంటి ఎక్కడైతే మరి కౌన్సిల్ తీర్మానం మంజూరు చేసి ఉన్నారో ఆ మంజూరు చేసినటువంటి వాటికి టెక్నికల్ శాంక్షన్స్ తీసుకొని టెండర్స్ పిలవడం జరిగింది. టెండర్స్ ద్వారా పట్టణంలో ఒక 4 ప్యాకేజెస్ ద్వారా ఈ టెండర్స్ పిలవడం జరిగింది. 4 ప్యాకేజెస్లో ఆల్రెడీ 2 ప్యాకేజెస్ వాళ్ళు వర్క్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. రిమైనింగ్ 2 ప్యాకేజెస్లు కూడా త్వరలోనే కూడా కంప్లీట్. ఒక రోడ్డు వేయాలంటే అక్కడ ఖచ్చితమైన ఇంజనీరింగ్ ప్రమాణాలు పాటించాలి. కాంక్రీట్ వేసే సమయంలో డీఈ, ఏఈ స్థాయి అధికారులు దగ్గరుండి సిమెంట్, ఇసుక, కంకర నిష్పత్తిని, రోడ్డు మందాన్ని, కొలతలు పరిశీలించాలి. అప్పుడే ఆ నిర్మాణం కొన్నేళ్ల పాటు ఉంటుంది. కానీ నాయుడుపేట మున్సిపాలిటీలో అసలు ఇంజనీర్లు జాడే కనిపించదు. రెగ్యులర్ ఏఈ, డీఈలు లేకపోవడంతో వార్డ్, సచివాలయ అసిస్టెంట్ ఇంజనీర్లే ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు. దీనికి తిరుగులేని సాక్ష్యం సప్తగిరి కట్ట సమీపంలో ప్యాకేజ్ 3 కింద నిర్మించిన సిమెంట్ రోడ్లు. 44 లక్షల ప్రజాధనం వెచ్చించి నిర్మించిన ఈ రోడ్ వేసిన కొద్ది రోజులకే రాళ్లు తేలిపోయింది. ఇది రోడ్డు కాదు, అవినీతికి అద్దం పట్టే ఆనవాళ్లు. నాణ్యత లేని సామాగ్రితో సరైన క్యూరింగ్ లేకుండా వేసిన ఈ రోడ్ కాంట్రాక్టర్ల ధనదాహానికి
అధికారుల చేతకనితనానికి నిలువుటద్దంలా మారిపోయింది. కాలువలు కావాలని అడిగామన్నా. కాలువలు కావాలంటే వాళ్ళు లేదు మీకు రోడ్ సెలక్షన్ అయింది రోడ్ వేస్తామని చెప్పి వచ్చినారు. రోడ్ వేస్తామని వచ్చి ఇదంతా చూశారు, కొంచెం సదరు పెట్టి రోడ్ వేస్తామన్నారు. మళ్ళీ కొన్ని 2 రోజులు ఆపేశారు, వెళ్ళిపోయారు ఎక్కడోళ్ళు అక్కడ. అంటే రోడ్డు వేయకుండా కింద మట్టం వరకు వేసారు, అది మామూలుగా పెద్దది వేస్తారు కదా సిప్స్, దాన్ని వేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఈ మాదిరి ఇంకో దగ్గర వేస్తామని మళ్ళీ ఎండ సిమెంట్ కట్టలు అన్నీ కూడా ఎత్తుకెళ్ళిపోయారు. మళ్ళీ 2 రోజుల తర్వాత అన్న ఉన్నాడు ఒక అన్న అక్కడ, ఆ అన్న ఫోన్ చేశాడని చెప్పేసి మళ్ళీ వచ్చారు. వచ్చి కాలువల వరకు కడతామని ఇది లోడారు, ఈ గ్యాప్ లోడితే మేము కాలువలు లోడతాం అంటున్నారు. మరి మా నీళ్ళు ఎట్టబోవాలంటే నీళ్ళు ఎట్టబోవాలి మాకు తెలియదు, కాలువల వరకు కడతామని అన్నారు. కాలువలు కడితే కాదు మీరు ఆపియండి అని చెప్పి చంచయ్య మేస్త్రి ఉన్నాడు, మేస్త్రి మేము అందరం. ఇక ఎన్ఎస్ఆర్ కాలనీ వైపు వెళితే అక్కడ మరో అద్భుతం కనిపిస్తుంది మనకి. అసలు రోడ్డు లేని చోట, అత్యవసరమైన చోట రోడ్లు వేయటం మానేసి ఇదివరకు ఉన్న సిమెంట్ రోడ్లపై మళ్లీ కొత్త రోడ్లు వేసేస్తున్నారు. దీన్నేమనుకోవాలి? ప్రజలకు సేవ చేయటమా, లేక ఉన్న నిధులు ఎలాగోలా ఖర్చు చేసి బిల్లులు చేసుకోవటమా? అధిక అంచనాలతో అవసరం లేని చోట్ల నిర్మాణాలు చేపడుతూ ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరులా మార్చేస్తున్నారు. రోడ్డు వేయడం అంటే కేవలం కాంక్రీట్ పరచడం కాదు, భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని నిర్మాణం చేపట్టడం. రాబోయే 20-30 ఏళ్లలో పెరిగే జనాభా, వాహన రద్దీ ఊహించి రోడ్లు విస్తరించాలి. విస్తరణకు అవకాశం ఉన్న ఉద్దేశపూర్వకంగా రోడ్లు కుదించి వేయటం వెనుక భూ ఆక్రమణదారులకు మేలు చేస్తే కుట్ర దాగి ఉందనే విమర్శలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ముందు రోడ్డు వేస్తాము అనాక కాలువలు చూస్తామని చెప్పి అన్నారు. అడిగితే అవి డబ్బులు చాలట్లేదు, ముందు రోడ్లు వేసేస్తాము అనాక కాలువలు. అదే మేము ముందు కాలువే కావాలనే చెప్పింది. మాకు ముందు కాలువ కావాలా, మాకు రోడ్డు లేకపోయినా పర్వాలేదు అని చెప్పి అన్నాం. కానీ ముందు రోడ్డు మట్టుకు వేసేస్తామమ్మా, అనాక మళ్ళీ కాలువ పని చూస్తామని చెప్పారు. ఆ కాలువ వచ్చినప్పుడు వస్తుంది, కలుపుతాము అని చెప్పారు. పరిస్థితి అంటే ఇంకా వాళ్ళ ముందు వాళ్ళ నీళ్ళు అట్టే ఉండిపోతాయి, ఆగిపోతాయి. ఇదైతే మొదలే గుంట అయిపోద్ది ఫుల్గా నీళ్లు. లేదంటే రోడ్డు కూడా అవుతున్నారా? రోడ్డు అంటే కాలువలు కావాలి, మాకు ముందు మెయిన్ కాలువే కావాలని చెప్పని అడిగాం. కానీ వాళ్ళు రోడ్డు వేసేసిన తర్వాత చూస్తామమ్మా దానికి, ఇప్పుడైతే డబ్బులు కొంచెం శాంక్షన్ కాలేదు అని చెప్పన్న. సాక్షాత్తు ఎమ్మెల్యే సొంత ప్రాంతాలు ఇలాంటి అస్తవ్యస్త పరిస్థితి ఉంటే ఇక ఇతర చోట్ల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న సామాన్యుడిని తొలిచేస్తోంది. ఎప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారిస్తుందా? స్థానిక ఎమ్మెల్యే స్పందిస్తారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అదే ఆ రోడ్డు నేను కూడా చెప్పేది.